వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో జేవీకే యాప్ను న్యూ వర్షన్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, ముందుగా మనం ట్యాబ్ నందు గూగుల్ని టచ్ చేసి సెర్చ్ బాక్స్ నందు జగనన్న విద్యా కానుక .ap.gov.in అని చెప్పి ఎంటర్ చేసి సెర్చ్ నొక్కినట్లయితే ఈ విధంగా ఫస్ట్ లైనే జగనన్న విద్యా కానుక నాడు నేడు అని రావడం జరుగుతుంది. దానిపైన అలా టచ్ చేయాలి. ఆ విధంగా టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా జగనన్న విద్యా కానుక అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో పైన 3 గీతలు ఉన్నాయి. ఆ 3 గీతల పైన టచ్ చేసి ఇక్కడ హోము కింద డౌన్లోడ్ మొబైల్ ఏపీకే లాగిన్ అని ఉంది. మనం డౌన్లోడ్ మొబైల్ ఏపీకే పైన టచ్ చేయాలి. ఆ విధంగా టచ్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ టు డౌన్లోడ్ జేవీకే యాప్ అగైన్ అని చెప్పి రావడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ పైన టచ్ చేయాలి. డౌన్లోడ్ పైన టచ్ చేసిన తర్వాత ఈ విధంగా డౌన్లోడ్ అవ్వటం జరుగుతుంది మిత్రులారా. తదుపరి ఇక్కడ ఓపెన్ పైన టచ్ చేయాలి. ఓపెన్ పైన టచ్ చేస్తే ఇక్కడ మనకి పైనే జేవీకే 1 అని చెప్పి అక్కడ రావటం జరుగుతుంది. దానిపైన అలా టచ్ చేయాలి. దానిపైన టచ్ చేసిన తర్వాత మిత్రులారా, ఇక్కడ చూడండి కెనాట్ ఓపెన్ ఫైల్ అని రావడం జరిగింది. అంటే ఈ విధంగా కెనాట్ ఫైల్ ఓపెన్ అని వచ్చిన తర్వాత మన బ్యాక్ వచ్చేసి మిత్రులారా, పూర్తిగా బ్యాక్ వచ్చిన తర్వాత ఫైల్ మేనేజర్ని టచ్ చేయాలి. ఫైల్ మేనేజర్ని టచ్ చేసిన తర్వాత ఈ ఫైల్ మేనేజర్లో ఇక్కడ ఏపీకేఎస్ అని చెప్పి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, దానిపైన అలా టచ్ చేయాలి. ఆ విధంగా టచ్ చేసిన తర్వాత మనము డౌన్లోడ్ చేసుకున్నటువంటి రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్నటువంటిది జగనన్న విద్యా కానుక ఉంది కదా, దానిపైన అలా టచ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ రావటం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిపైన అలా టచ్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ అని అడగటం జరిగింది మిత్రులారా. మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ పైన టచ్ చేసిన తర్వాత ఈ విధంగా రావటం జరుగుతుంది. తదుపరి ఇప్పుడు ఓపెన్. ఆ విధంగా మనకి మన యొక్క ట్యాబ్లో కానీ మన మొబైల్లో కానీ ఓపెన్ అవ్వటం జరుగుతుంది మిత్రులారా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అలవ్, తదుపరి వైల్ యూజింగ్ ద యాప్. ఆ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి మిత్రులారా. యూజర్ నేము మన యొక్క ఐఎంఎంఎస్ యాప్ యొక్క యూజర్ నేము, తదుపరి పాస్వర్డ్ అనేది మిత్రులారా నేను ఆల్రెడీ చేంజ్ పాస్వర్డ్ కొట్టుకోండా కాబట్టి నా పాస్వర్డ్ వేరు. మీ యొక్క పాస్వర్డ్ మాత్రము 1QAZ స్మాల్ ఆశ్చర్యార్థకము క్యాపిటల్ QAZ కొట్టాలి మీరు. నేను ఆల్రెడీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండా కాబట్టి నా పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఆ విధంగా ఎంటర్ చేసి లాగిన్ పైన టచ్ చేసినట్లయితే మిత్రులారా మనకు ఈ జేవీకేకి సంబంధించి ఈ విధంగా లాగిన్ అవ్వటం జరుగుతుంది. ఇందులో మళ్ళీ ఇక్కడ ఈ 3 డాట్స్ పైన అలా టచ్ చేసినట్లయితే ఇక్కడ మాడ్యూల్స్ వస్తుంది. ఆ మాడ్యూల్స్ పైన టచ్ చేసినట్లయితే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అని ఉంది కదా, దానిపైన టచ్ చేయాలి మిత్రులారా. ఆ డిస్ట్రిబ్యూట్ పైన టచ్ చేసినట్లయితే ఈ విధంగా మన స్కూల్కి సంబంధించి క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఇట్లా రావటం జరుగుతుంది. అయితే క్లాస్ 1 అనేది మనం ఇంకా ఆన్లైన్లో క్లాస్ 1కి సంబంధించి ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూపించటం లేదు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ 2nd క్లాస్కి సంబంధించి ఇవ్వాలనుకున్నప్పుడు 2nd క్లాస్ పైన టచ్ చేస్తే ఈ విధంగా ఆ 2nd క్లాస్లో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఒక విద్యార్థి పైన మనం అలా టచ్ చేసినట్లయితే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ బయోమెట్రిక్ మిత్రులారా, ఇక్కడ చూపించినప్పుడు మనం ఇచ్చిన వాటికన్నిటికి కూడా ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ బయోమెట్రిక్ పైన టచ్ చేసినట్లయితే మనం విద్యార్థి తల్లి యొక్క బయోమెట్రిక్ను తీసుకోవచ్చు మిత్రులారా. అయితే ఇది మొబైల్లో కాబట్టి ఆ బయోమెట్రిక్ మనం తీసుకోలేము. ట్యాబ్లో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు బయోమెట్రిక్ కూడా తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మిత్రులారా మనకి అన్ని ఐటమ్స్ రాలేదు కాబట్టి బయోమెట్రిక్ క్యాప్చర్స్ తీసుకోవటం లేదు మిత్రులారా.